డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నూటెనిమిది తులసాకులతో చేసే ఒక పరిహారం. దీనిని మనం వేదిక్ తాంత్రిక్ లక్ష్మీ ఉపాసన అని కూడా అంటాము. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రెమెడీ. నేను చెప్పిన విధంగా శుక్రవారం రోజు ఒక మంత్ర ఇస్తా, ఆ మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ ఒక టైంలో మీరు 108 తులసాకులను లక్ష్మీదేవికి ఆఫర్ చేయగలిగితే మీ జనరేషన్ మాత్రమే కాదు, మీ నెక్స్ట్ జనరేషన్స్ 7 తరాలు కూడా అబ్బుండెన్స్ కంటిన్యూ అయిపోతుంది. సమృద్ధి, సంపూర్ణత్వం, అనంత విశ్వ సంపద కంటిన్యూ అయిపోతుంది. మేజర్ బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరూ ఇంట్లో సులభంగా సునాయాసంగా చేసుకునే శుక్రవారం యొక్క పరిహారం. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, లా ఆఫ్ అట్రాక్షన్, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్ కోచ్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెన్స్ వంశీ గారు. వంశీ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం వంశీ గారు. ఇప్పుడు తులసి దళాలు అంటారు కదా, లక్ష్మీదేవిని వాటితో మనం పూజిస్తూ ఉంటాం. అయితే అలాంటి తులసి దళాలతో మనీని అట్రాక్ట్ చేసే రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? వేదిక్ తాంత్రిక్ లక్ష్మీ ఉపాసన సాధన అని చెప్పి ఒక పరిహారం ఉంది. ముఖ్యంగా ఇది శుక్రవారాల రోజు చేసే అద్భుతమైన పరిహారం. ఎవరైతే తులసి దళాలను ఆఫర్ చేస్తారో లార్డ్ విష్ణుని లక్ష్మిని ప్లీజ్ చేస్తున్నట్టు, ఆహ్వానిస్తున్నట్టు. దెర్ ఈజ్ ఎ పవర్ఫుల్ రెమెడీ. ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళు చేస్తున్న మేనిఫెస్టేషన్కి ఒక 1000 ఏనుగుల బలం యాడ్ అవుతుంది. మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు, సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు 100% ఈ రెమెడీని చెయ్యమని నా సజెషన్. ముఖ్యంగా అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విల్ టాక్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. కమింగ్ టు ద టాపిక్. అసలు తులసి దళమే ఎందుకు? వై? లక్ష్మీదేవిని ద ఇన్కార్నేషన్ ఆఫ్ లక్ష్మి అంటాం. లక్ష్మీదేవిని ప్రతీకగా చూస్తాము తులసి దళాన్ని సనాతన ధర్మంలో. అండ్ తులసాకులకి సాత్వగుణం ఉంటుంది. అంటే తులసాకులు ఎక్కడుంటే అక్కడ స్పేస్, ఎన్విరాన్మెంట్ హెల్దీగా ఉంటుంది. అక్కడున్న ఆరా క్లెన్జింగ్ అవుతుంది. ఎక్కడ తులసి దళం ఉంటే అక్కడ పవిత్రత, శుభ్రత, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అన్నీ ఉన్నట్టే. పద్మపురాణంలో రాసి ఉన్నది ఒక మంత్ర, సాంస్క్రిట్లో లిఖించబడి ఉన్నది. దాన్ని మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే, తులసీదేవిని ఆఫర్ చేస్తే లార్డ్ విష్ణువుని, గాడెస్ లక్ష్మిని ప్లీజ్ చేస్తున్నట్టే, ఆహ్వానిస్తున్నట్టే. కాబట్టి తులసి దళాలతో పూజ చేయాలి. ఎప్పుడు చేస్తే మంచిది? నేను చెప్తున్న సాధన ముఖ్యంగా శుక్రవారం, శుక్లపక్ష శుక్రవారాలు, దివాళీ రోజు, లక్ష్మీదేవి జన్మించిన రోజు, ముఖ్యంగా పౌర్ణమి రోజు, ముఖ్యంగా మన నవరాత్రులు, అమ్మవారు నవరాత్రులు 9 రోజులు ఇది చేస్తే శుభం. ఇంకా పట్టిందల్లా బంగారమే. చేయొచ్చు. ఏ టైంలో చేస్తే బెటర్, ఎలా చేయాలి అన్నీ మాట్లాడదాం. పాయింట్ నెంబర్ 1, నేను మీకు చాలాసార్లు చెప్పాను, ద బెస్ట్ టైం ఈజ్ బ్రాహ్మీ ముహూర్తం 4 to 6. లేచి స్నానం ఆచరించి ఇల్లు క్లీన్ చేసుకొని, మన ఇంట్లో తులసి దళం ఉంటే అక్కడ ముందు ఒక దీపం పెట్టేయాలని ఆవు నెయ్యితో, తర్వాత పూజా మందిరంలో చక్కగా అన్నీ రెడీ చేసుకొని 108 లీవ్స్ మనం ముందే కడిగి ఒక పక్కన సేకరించుకోవాలి. తులసి దళాలు 108, ఒక్కొక్క లీవ్ 108. either సిల్వర్ ప్లేట్లో కానీ ఆర్ ఎల్స్ మంచి క్లీన్ ప్లేట్లో కానీ వీ హ్యావ్ టు ప్లేస్. తరువాత ఒక మంత్ర ఉంటుంది. ఎన్ని టైమ్స్ చాంటింగ్ చేయాలి? 108 కదా. ఒక్కొక్క మంత్ర చాంటింగ్ చేస్తూ ఒక్కొక్క తులసి దళం, ఇంట్లో విష్ణు పాదుకులు ఉన్నాయనుకోండి దాని మీద వేయచ్చు, ఇంకా శుభం. లేదంటే లక్ష్మీదేవి పటం ఉంది అనుకోండి, అక్కడ వేయండి. 108 టైమ్స్ చాంటింగ్ చేయాలి. ఎందుకు 108 టైమ్స్? 12 రాసులు, నవగ్రహాలు 9, 12 into 9, 108. అండ్ భౌతిక శరీరంలో కూడా యాజ్ పర్ ఆయుర్వేద 108 మర్మ పాయింట్స్ ఉన్నాయి. అండ్ 108 అనేది కార్మిక్ సైకిల్. 108 ప్లస్ చేస్తే 9 వస్తుంది, యూనివర్సల్ నెంబర్, కంప్లీషన్.
పవర్ఫుల్ నెంబర్ 9 అనే నెంబర్. కాబట్టి 108 టైమ్స్ ఓవరాల్గా 9 వస్తుంది. ఏమి చేయాలా? సింపుల్ మంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం అహం బ్రహ్మాస్మి. అంతే. ఓం హ్రీం శ్రీం క్లీం అహం బ్రహ్మాస్మి. ఓం హ్రీం శ్రీం క్లీం అహం బ్రహ్మాస్మి అని ఒక్కొక్క తులసాకు ఆ లక్ష్మీదేవి పటం దగ్గర కానీ ఆ విష్ణు పాదుకుల దగ్గర కానీ మన గృహంలో ఆఫర్ చేయాలి. చక్కగా ఒక మంచి ఆవు పాలతో తయారు చేసిన ఏదైనా ప్రసాదం, ఆవు నెయ్యితో దీపం ధూపం వేయాలి. అండ్ అలానే ఈ పూజ చేసేటప్పుడు శుక్రవారం రోజు చేస్తాం కదా, ఏదో శుక్రవారం రెగ్యులర్గా ఫ్రైడేస్ చేయండి, సూపర్ ఉంటుంది. అండ్ శుక్లపక్ష శుక్రవారాలు, దివాళీ, ముఖ్యంగా పౌర్ణమి అండ్ నవరాత్రులు 9 రోజులు చేస్తే సూపర్. ఓకే, ఇది చేసేటప్పుడు మనం ఎల్లో కలర్ వస్త్రం ధరిస్తే ఫెంటాస్టిక్, అమ్మవారికి ప్రీతి. ఆర్ కుంకుమ రంగు రెడ్ కలర్ వస్త్రం ధరిస్తే ఇంకా ఫెంటాస్టిక్. ఏదర్ ఎల్లో, రెడ్ ఆర్ వైట్. ఎల్లో, రెడ్ ఆర్ వైట్, ఈ 3 కలర్స్లో ఏదో ఒక కలర్ యొక్క వస్త్రాన్ని ధరించి ఈ పూజ చేస్తే లక్ష్మీదేవి అలా మీలోనే కొలువై ఉంటుంది. ఇది చేయాలి. అండ్ అలానే 108 ఫ్లవర్స్ తరువాత అక్కడ మనకి ఏమైనా ఇంట్లో గోమతి చక్రాలు ఉన్నాయనుకోండి, అవి ఆఫర్ చేయండి. ఓకే, ఆరెల్స్ సిల్వర్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆఫర్ చేయండి. ఆరెల్స్ జనరల్ కరెన్సీ కాయిన్స్ ఉంటాయి కదా, 1 రూపీ ఆర్ 2 రూపీస్ ఆర్ 5 రూపీస్ ఆర్ 10 రూపీస్, ఒక 9 కాయిన్స్ అక్కడ ఆఫర్ చేయండి. పసుపు వేయండి, కుంకుమ వేయండి, చందనం వేయండి, అక్షింతలు వేయండి. అండ్ ఈ 108 టైమ్స్ అయిపోయాక అవసరమైతే స్త్రీ సూక్తం కానీ, ఓకే, లక్ష్మీదేవికి రిలేటెడ్ బీజ మంత్రాస్ కొన్ని ఉంటాయి కదా, అది కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ ఏమున్నా సరే మనం ఆ మంత్రాస్ తర్వాత మనం ఫాలో చేయొచ్చు. ఏమున్నా మనం చాంటింగ్ చేయొచ్చు. ఇది చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది చేయడం వల్ల ఏమవుతుంది? ఇంట్లో మొత్తం పాజిటివ్ ఎన్విరాన్మెంట్. ఎందుకు? తులసి ఆకులు. ఇది చేయడం వల్ల నెక్స్ట్ జనరేషన్స్కి కూడా అబుండెన్స్ ఉంటుంది. అంటే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు 7 తరాలు ఏముంటుంది? అబుండెన్స్ ఉంటుంది. నెక్స్ట్ 7 జనరేషన్స్కి తిరుగు ఉండదు డబ్బు పరంగా. సెకండ్ థింగ్, ఇది చేయడం ద్వారా యాన్సిస్ట్రల్ బ్లెస్సింగ్స్, ఎవరైతే ఇంటి పెద్దలు ఉంటారో, పితృదేవతలు ఉంటారో మన ఇంటి పెద్దలు, వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ సంపూర్ణంగా వచ్చేస్తాయి. మూడోది, పుణ్యకర్మ యాడ్ అవుతుంది. ఏం యాడ్ అవుతుంది? పుణ్యకర్మ యాడ్ అవుతుంది. అండ్ అలానే ఆ రోజు వీలైతే పులిహారి మనం ఎవరికైనా ఆఫర్ చేసామనుకోండి, సగం నెగిటివ్స్ క్లియర్ అయిపోతాయి. గోమాతకి ఏమైనా పెట్టామనుకోండి, సగం కార్మిక్ డెట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి, చెడు కర్మలన్నీ తొలగిపోతాయి. అలానే అదే రోజు ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని, ఏంటమ్మా, ఒక ఫ్రెష్ బ్రాండ్ న్యూ రెడ్ కలర్ క్లాత్ తీసుకొని 9 కాయిన్స్ వేయండి. ఎన్ని? 9 కాయిన్స్ వేయండి. కాస్త పసుపు, కాస్త కుంకుమ వేయండి, టై చేసేయండి, పూజా మందిరంలో పెట్టండి. పూజ అవుతున్న టైం దానికి పసుపు, కుంకుమ, చందనం అన్నీ వేయండి, ధూపం చూపించండి. ఆ పూజ అయ్యాక గాడ్స్ ఎనర్జీ అందులో ఉంటుంది కదా, అది అలా తీసుకొచ్చి ఇంట్లో బీరువాల లాకర్లో పెట్టండి. వీలైతే అందులో మళ్ళీ మీకు ఇంట్లో గోమతి చక్రాలు ఎక్స్ట్రా ఉన్నాయనుకోండి, వీలైతే రెడ్ కలర్ క్లాత్లో 11 గోమతి చక్రాలు వేసి, పసుపు కుంకుమ వేసి, ముడి వేసి లక్ష్మీ తల్లి పటం దగ్గర పెట్టేయండి. ఈ పూజ అంతా అయ్యాక అది ఎనర్జైజ్ అవుద్ది కదా, ధూపం దీపం చూపించడానికి అలా తీసుకొచ్చి ఇంట్లో బీరువాల లాకర్ ఉంటుంది, డబ్బులు పెట్టే స్థలం, అక్కడ పెట్టండి. కంటిన్యూస్గా వెల్త్ ఫ్లో ఉంటుంది. అండ్ శుక్రవారం చేస్తున్నాం కదా, శుక్రగ్రహానికి సంబంధించింది. శుక్రుడు వెల్త్, అబండెన్స్, లగ్జరీ, బ్యూటీ, అట్రాక్షన్ అన్నీ ఇచ్చేస్తాడు. అండ్ ఒక్కొక్క బీజమంత్రకు ఒక శక్తి ఉంది. హ్రీంకి ఒక శక్తి ఉంది, శ్రీంకి ఒక శక్తి ఉంది, క్లీంకి ఒక శక్తి ఉంది, ఓంకి ఒక శక్తి ఉంది, అహం బ్రహ్మాస్మికి ఒక శక్తి ఉంది. 7 తరాలకి తిరిగి ఉండదు. ఇవన్నీ చేస్తూ మనం ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేశాము, ఎన్ని టెంపుల్స్కి వెళ్ళాము, ఎన్నిసార్లు కాశీకి వెళ్ళాము అనే కన్నా ఎంతమంది ఆకులతో ఉన్న బాధపడుతున్న క్షోభను తీర్చావు అన్నదే ముందు భగవంతుడు గుర్తిస్తాడు. సుమి, మీరు ప్రతి సోమవారం పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తున్నామా లేదా అన్నది శివుడు గుర్తించే కన్నా, నీకు తోచినంత సాయం నలుగురికి కడుపు నింపుతున్నావా అన్నదే ముందు శివుడు గుర్తిస్తాడు. కాబట్టి ఎన్ని రెమెడీస్ చేసినా సాయం చేసే గుణం లేదనుకోండి,
ప్రేమ లేని భక్తి బూడిద, సర్వీస్ లేని భక్తి, సేవ లేని భక్తి బూడిద. భక్తికి ప్రేమ తోడైతే, భక్తికి సేవ తోడైతే, భక్తికి మనసు తోడైతే, భక్తికి ఒక మంత్రం తోడైతే, భక్తికి మన యొక్క తంత్ర తోడైతే, భక్తికి ఒక యంత్ర తోడైతే అమేజింగ్ రిజల్ట్. సో మనకు వీలైనంత వరకు, పాసిబిలిటీ ఉన్నంత వరకు మన సంపాదనలో 10% తీసి దాన్ని 5 మార్గాలుగా చేసి 2% డిఫరెంట్ విధాలుగా మనం బయటికి పంపించాలి. డబ్బును అలా మనం లాక్ చేసి ఉంచకూడదు తల్లి. ఈ విధంగా చేస్తే అమేజింగ్ రిజల్ట్. ఇంకా మీరు చేసుకోవాలి అంటే ఆ రోజు స్నానం ఆచరిస్తారు కదా, శుక్రవారం రోజు ఈ పూజకు ముందు మనం తెల్లవారు లేచి స్నానం ఆచరిస్తాం కదా. ఆ స్నానం ఆచరించే ఆ గంగాజలంలో చిటికెడు పచ్చిపాలు, కాస్త పసుపు, కాస్త రోజ్ పెటల్స్, అంటే రోజ్ పెటల్స్, రోజ్ ఫ్లవర్ యొక్క ఆకులు వేస్తే ఇంకా అట్రాక్షన్ పవర్. ఆ స్నానం చేస్తున్న టైము క్లీమ్ 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 అని ఫ్రైడేస్ స్నానం చేసి వర్డ్ చదవండి, అట్రాక్షన్ పవర్ యాడ్ అవుతుంది. ఇది చేసుకుంటూ కర్మయోగులుగా మన యాక్షన్, మన పని, మన మేనిఫెస్టేషన్ చేస్తే మేజర్ రిజల్ట్ వస్తుంది. అందరూ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. అతి త్వరలో ఒక అద్భుతమైన 7 రోజుల దైవ కార్యక్రమం స్టార్ట్ చేయబోతా ఉన్నా. అతి త్వరలో కలుద్దాం. వంశీ గారు, మరి ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. సప్త శక్తి సాధన. సప్త అంటే 7, సప్త శక్తి సాధన అని చెప్పి ఒక దైవ కార్యక్రమము, ఒక విశ్వ కార్యక్రమము, లోక కళ్యాణం కొరకు కండక్ట్ చేసే కార్యక్రమము, దరిద్రుడు ధనవంతుడుగా మారే సప్త శక్తి సాధన. అమేజింగ్ ప్రోగ్రామ్. ఓపెన్గా చెప్తా ఉన్నా, ఈ అనంత బ్రహ్మాండంలోనే బాగా 1000 యోనులు దాటితే గాని మానవ జన్మ పొందము. ఈ కలియుగంలో మానవ జన్మ పొందున్నామంటే మనం చాలా అదృష్టవంతులు. అంతే అదృష్టంగా భావించాలి. మీరు అదే బ్లెస్సింగ్గా మీరు ఫీల్ అవ్వాలి. ఈ సప్త శక్తి సాధన అన్న ప్రోగ్రామ్, ఇది డివైన్ ప్రోగ్రామ్. మరి ఈ ప్రోగ్రామ్కి ఎవరు అర్హులు? ఈ భూమి అనే గ్రహం మీద మానవ జన్మ పొందిన ప్రతి మానవుడు అర్హుడే. కాస్త కామన్ సెన్స్ ఉన్న ప్రతి మానవుడు అర్హుడే. ముస్లిమ్స్ అటెండ్ అవ్వకూడదా? క్రిస్టియన్స్ అటెండ్ అవ్వకూడదా? సృష్టి దగ్గర అందరూ ఒకటే. మనము ఏ కమ్యూనిటీ పుట్టినా తల్లికి అమ్మా అనే అంటాము, రైట్? ఇది దైవ కార్యక్రమము, విశ్వ కార్యక్రమం. అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాదు, విశ్వం అనే కమ్యూనిటీకి. మనం అందరం ఉన్నది విశ్వంలోనే. సో మీరు ఎవరినైతే భగవంతుడిగా పూజిస్తున్నారో ఆ దైవ శక్తితో ఎలా మమేకం అవ్వాలి, ఈ సృష్టితో ఎలా మమేకం అవ్వాలి, పంచభూతాలతో ఎలా మమేకం అవ్వాలి, నవగ్రహాలతో ఎలా మమేకం అవ్వాలి, డివైన్ సీక్రెట్స్ని ఈ ప్రోగ్రామ్స్లో రివ్యూల్ చేయబోతా ఉన్నా. అలానే ధనాన్ని ఆకర్షించే, ఉద్యోగాన్ని ఆకర్షించే, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ని ఆకర్షించే, కెరియర్ని ఆకర్షించే, గోల్డ్ని ఆకర్షించే కొన్ని రెమెడీస్, కొన్ని పరిహారాలని ఈ వీడియోలో షేర్ చేయబోతా ఉన్నాం. ఈ క్లాసెస్లో షేర్ చేయబోతా ఉన్నాం. మంత్ర, తంత్ర, యంత్ర, వీటి కొరకు మాట్లాడబోతా ఉన్నాం. మేనిఫెస్టేషన్ని, ఆస్ట్రాలజీని కంబైన్ చేస్తూ ఈ సప్తశక్తి సాధన ప్రోగ్రాంలో ఉండబోతుంది. న్యూమరాలజీని, మేనిఫెస్టేషన్ని, వాస్తుని, మేనిఫెస్టేషన్ని కనెక్ట్ చేస్తూ సప్తశక్తి సాధన చెప్తున్నాను. శరీరంలో 112 చక్రాస్ ఉన్నాయి. అందులో మేజర్ చక్రాస్ 7 చక్రాస్. ఈ సప్తశక్తి అంటేనే 7 చక్రాస్. ఇది దైవ కార్యక్రమం. చెప్తా ఉన్నా, ఒక్కసారి మీ శరీరంలో ఉన్న చక్రాస్ యాక్టివేట్ అయితే మీరే సప్తఋషులుగా మారిపోతారు, మీరే సప్త సముద్రాలుగా మారిపోతారు, మీరే 7 వరల్డ్స్కి కారకులు అవుతారు. ప్రతి మానవుడిలో కూడా ఒక దైవశక్తి నిగూఢంగా దాగి ఉంటుంది. ఆత్మలో, జీవశక్తిలో ఇముడీకృతమై ఉంటుంది దైవశక్తి. విశ్వశక్తి కూడా మీ శరీరంలో ఉన్న జీవశక్తితో ఇముడీకృతమై ఉంటుంది. దాన్ని ఎలా పడుకున్న శక్తిని లేపాలి, ఎలా యాంప్లిఫై చేయాలి, ఎలా ఎనర్జీస్ని యాక్టివేట్ చేయాలి, తద్వారా జాబ్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, గోల్డ్ మేనిఫెస్టేషన్, అబండెన్స్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్. దరిద్రుడు కుబేరుడై కూర్చుంటాడు. మీ జీవితంలో ఎటువంటి సఫరింగ్ ఉన్నా ఒకటే సొల్యూషన్, సప్తశక్తి సాధన. ఎటువంటి ఛాలెంజ్ ఉండనివ్వండి, అది మ్యారేజ్ కావచ్చు, జాబ్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, కెరియర్ కావచ్చు, నేమ్ కావచ్చు, ఫేమ్ కావచ్చు, రికగ్నిషన్ కావచ్చు, లేదా ఒక నజర్ కావచ్చు, ఒక కనుదిష్టి కావచ్చు, ఒక ఈవిల్ ఐ కావచ్చు, ఒక బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇది ఒక డివైన్ హబ్ అమ్మ. అంటే ఏదైనా ఒక బాక్స్ మనం ఓపెన్ చేస్తే అక్షయ పాత్ర అని చెప్పొచ్చు.
ఈ ప్రోగ్రాము ఒక అక్షయ పాత్ర, ఈ ప్రోగ్రామ్ ఒక అల్లావుద్దీన్ దీపం. ఈ ప్రోగ్రామ్ నీ దగ్గర ఒక శక్తి కొలువై ఉంటుంది అని అర్థం. భగవంతుడి ఆశీర్వాదం ఉంటేనే ఆ ప్రోగ్రాంలో ఒక చోటు దొరుకుతుంది. ఇది ఆన్లైన్లో ఉంటుంది. ఆగస్టు 31వ తారీఖు ఆదివారం నుండి సెప్టెంబర్ 6వ తారీఖు శనివారం వరకు కంటిన్యూస్గా 7 రోజులు ఉండబోతుంది. మార్నింగ్ 5:45 6 నుండి 7:30 ఒక్కొక్కసారి 8 కూడా అవుతుంది. రికార్డింగ్స్ ఉంటాయి. అటెండ్ అయిన వాళ్ళకి లైఫ్ లాంగ్ రికార్డింగ్ యాక్సెస్ క్లాసెస్ కంప్లీట్ అయ్యాక ఇస్తాము. కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వండి. ధనవంతులు, కుబేరులు, ఐశ్వర్యవంతులు అయ్యి లోక కళ్యాణం కొరకు కొంత సాయం చేసి ఇండియాకి హైయెస్ట్ ట్యాక్సెస్ కట్టి ఇండియాని కంట్రీని ఒక రిచ్ కంట్రీగా మార్చాలి. అండ్ డివైన్ పవర్ని, దైవ శక్తితో మమేకం అవ్వాలి, డివైన్గా స్పిరిచువల్గా ఎదగాలి, మెడిటేషన్స్లో ఎదగాలి, మేనిఫెస్టేషన్లో ఎదగాలి, ముద్రాస్ తెలియాలి, కర్మ ఫలితాలు తెలియాలి, ఈ లైఫ్ జీవితానికి పర్పస్ ఏంటో తెలియాలనుకున్న వాళ్ళు అందరూ ఈ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వచ్చు. ఏజ్తో సంబంధం లేదు. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూలు చేయబోతా ఉన్నా. భగవంతుడి ఆశీర్వాదం, దైవ కార్యక్రమం. ఈ వీడియో మీ ముందుకు వచ్చింది, ఈ ప్రోగ్రామ్ కొరకు మీ ముందుకు వచ్చింది అంటే ఇది యాదృచ్ఛికమని మీరు భావించవచ్చు. ఇది మీ ఇష్టదైవం చూపిస్తున్న ఒక దారి అని భావించండి. మీ కులదైవం చూపిస్తున్న ఒక దారి అని భావించండి. ఈ కలియుగ దైవం చూపిస్తున్న దారి అని భావించి ఒక్క అడుగు మీరు వెయ్యండి. మిగతా అడుగులు ఈ సృష్టి మీ చెయ్యి పట్టుకొని నడిపిస్తుందని నొక్కి ఒక్క నుంచి మీ అందరికీ చెప్తా ఉన్నా. అతి త్వరలో కలుద్దాం. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అహం బ్రహ్మాస్మి. సో వ్యూవర్స్, మరి డబ్బు మిమ్మల్ని ఆకర్షించడం కాదు, డబ్బునే మీరు ఆకర్షించాలి అంటే విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి, మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, వంశీగా చెప్పారు కదా. సప్త శక్తి సాధన అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయబోతున్నారు. ఆగస్ట్ 31 నుంచి వరుసగా 7 రోజులు ఈ ఆన్లైన్ క్లాసెస్. మళ్ళీ ఎవరైతే ఈ క్లాసెస్ అటెండ్ అవుతారో లైఫ్ లాంగ్ వారికి రికార్డింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్, వంశీ గారి అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. నమస్కారం.